ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ స్ట్రాటజీస్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు వైశాఖ బహుళ దశమి, హనుమత్ జయంతి. ఈ హనుమత్ జయంతి సందర్భంగా 12 రాసుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ దశమి, చాలా పవిత్రమైనటువంటి రోజు, శ్రీ హనుమత్ జయంతి. ఈరోజు 12 రాసుల వారు కూడా ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు వారం బుధవారం లేదా సోమవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది కాబట్టి పెసలు దానం, ఆకుపచ్చ వస్త్రదానం ఈరోజు బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి ఉచ్చస్థితి, కర్కాటక క్షేత్ర స్థితి కాబట్టి ఇది చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక 12 రాసుల వారిని పరిశీలించినట్టయితే రవి యొక్క ఉచ్చస్థితి, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, కుజశనుల యొక్క పరస్పర వీక్షణ ఇది ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క పరివర్తన అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు ఇవి చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమైనప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా ప్రబలమవుతాయి. గృహ సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఊరట పరిస్థితులు ఉద్యోగరీత్యా కూడా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మల్లెపూలతో పూజించి అప్పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెంపొందింప చేసుకోగలుగుతారు. అనివార్య పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ నిలదొక్కునేటువంటి సంఘటనలు కూడా ఊరట కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంకట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు విద్యాపరంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలను కూడా గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సంపెంగ పూలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు.
వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. రాజకీయ లబ్ధి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్ని పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. నూతన అవకాశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. క్రమక్రమంగా ఏర్పడినటువంటి అభివృద్ధి ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార విజయాలు కూడా సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని పెంపొందింపచేస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మల్లె పుష్పాలతో పూజించి మామిడి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు సమసిపోతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార విజయాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గన్నేరు పూలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ లబ్ధి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన బాధ్యతలు వ్యాపారరీత్యా పెరుగుతాయి. అయినప్పటికీ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆకస్మిక విస్మయాలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకు వెంటనే పరిష్కారాలు పొందలేకపోతారు. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో క్రమక్రమంగా మెరుగుదల ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో
ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఆరోగ్యం క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ధీమా పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా వ్యాపారపరంగా దగ్గరవుతుంది. ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన కార్యాచరణ వ్యాపారరీత్యా కూడా కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించి ఆవు పాలు, పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. వేగవంతమైన అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం వెన్నంటి ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తే వ్యాపార దక్షత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తరువాత అనుకూలత కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనల ద్వారా అధిగమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఆహ్లాద పరిస్థితులు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన గృహ కార్యక్రమాలు లాభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించి చక్కెర పొంగల్ నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహరీత్యా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యా విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం. అది సత్యమైనప్పటికీ అవతల వారికి అప్రియమైన మాట అయితే, ఇన్నాళ్ళకి నా జన్మలో ఒక సత్యం చెప్తున్నాను కదా అని తొందరపడి అవతల వారు బాధపడే సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. అలాగే అవతల వారు ఇష్టపడతారు కదా అని అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పకు అని మాట గురించి మనకి అన్ని నియమాలు చెప్పారు. మాట అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అవతల ఉన్నటువంటి వస్తువుని ఎలా దహిస్తుందో మాట అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అలా దహిస్తుంది. అంత గొప్పది మాట. అటువంటి మాట శ్రీరామాయణాన్ని ఎన్ని మలుపులు తిప్పగలిగిందో, ఒక్క మాట ఎంత దూరం దూరం కథని తీసుకెళ్ళిందో. శ్రీరామాయణాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. మీరు చూడండి, శ్రీరామాయణం బాలకాండలో సీతారామ కళ్యాణం అయిపోయింది. ఎంతో సంతోషంగా జీవనం గడుపుతున్నారు. అయోధ్యకాండ ప్రారంభమైంది. గచ్చతామాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీత పురస్కృత. భరతుడు శత్రుఘ్నుణ్ణి తీసుకుని మేనమామ గారింటికి వెళ్ళిపోయాడు. సకల గుణాభిరాముడైనటువంటి పెద్ద కుమారుణ్ణి లక్ష్మణస్వామిని చూసుకుంటూ
సంతతము మిగిలిన ఇద్దరు కుమారుల్ని కూడా స్మరిస్తూ దశరథ మహారాజు గారు సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఇక శ్రీరామాయణంలో అసలు రామచంద్రమూర్తి ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగానూ కాలం గడుపుతున్నారు. ఇక రామాయణం ముందుకెళ్ళేటటువంటి అవకాశం లేదు. రాముడికి పట్టాభిషేకం చేస్తానన్నాడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని దశరథ మహారాజు గారు సంకల్పం చేస్తే కాదన్న వాళ్ళు ఒక్కరు లేరు. అందరూ సంతోషించారు కైకమ్మతో కలిపి. కైకమ్మ కూడా వ్యతిరేకించలేదు. కానీ మొత్తం రామాయణాన్ని మలుపు తిప్పింది మాట. ఏడుస్తూ వెళ్ళి కైకమ్మని నిలదీసింది మందర. రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం అవుతోంది, నువ్వు ఇంకా అలా సంతోషంగా పడుకున్నావే అని అడిగింది. నిజానికి కైకమ్మ ఎంతో సంతోషించి ఒక ఆభరణాన్ని బహూకరించింది. ఎంత ప్రియమైన వార్త చెప్పావే! రాముడు నా కొడుకు, రాముడు నా కొడుకు కాదన్న భావన నాకెప్పుడూ లేదు. కౌసల్యా కుమారుడు రాముడని నేను భావించలేదు. సకల గుణాభిరాముడు రాముడు పట్టాభిషిక్తుడు కావడం కన్నా మనకి కావలసిందేముంది? కాబట్టి నువ్వు ఈ ఆభరణాన్ని తీసుకో, పరమశుభవార్త చెప్పావంది. రెచ్చిపోయిన మందర ఆమె మనసు మారడానికి కొన్ని మాటలు ప్రయోగించి, రాముడికి పట్టాభిషేకం అవుతోందంటే ఎంతో సంతోషించినటువంటి కైకమ్మ యొక్క అసమర్థతని ఎత్తి చూపింది. నీ కొడుకు యొక్క సర్వనాశనానికి నువ్వే కారకురాలివి. ఆశ్చర్యపోయిన కైకమ్మ, నేను ఎలా కారకురాల్ని, నా కొడుకుని నేను ఎందుకు నాశనం చేశానని అడిగింది. అడిగితే ఆవిడ ఒక్కటే మాట చెప్పింది, నువ్వు దూరదృష్టి లేకుండా భరతుణ్ణి తగుదునమ్మా అని మేనమామ గారింటికి పంపావు. భరతుడి పట్ల ప్రీతి కలిగినటువంటి శత్రుఘ్నుడు భరతుణ్ణి అనువర్తించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భరత శత్రుఘ్నులు ఇద్దరూ అయోధ్యా పట్టణంలో లేరు. ఎవరు కంటి ముందు ఉంటారో వారి యందు అనురక్తి ఎక్కువ అవుతుంది. ఎవరు కంటి ముందు ఉండరో వారి ముందు అంత అనురక్తి ఉండదు. కళ్ళ ముందు తిరుగుతున్నారు కాబట్టి రామలక్ష్మణుల యందు దశరథ మహారాజు గారికి ప్రీతి అధికమైంది. కళ్ళ ముందు లేరు కనుక భరత శత్రుఘ్నుల మీద ప్రీతి నశించిపోయింది. ఇప్పుడు భరతుడు ఎక్కడో ఉన్నాడు. భరతుడు రాకముందే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిపోతోంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోతే ధ్రువంతు భరతం రామం ప్రాప్తరాజ్యమకంటకం దేశాంతర వాసయిత్వా లోకాంతర మథాపివ అంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఇక రాముడి దృష్టికోణం వేరుగా ఉంటుంది. రాముడు పూర్వంలా ఆలోచించడు. మేము నలుగురం అన్నదమ్ములం, దశరథుడు రాజన్న ఆలోచన ఉండదు. రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు కాబట్టి భరతుడు కూడా యవ్వరాజ్య పట్టాభిషేకం పొందడానికి అర్హుడే. నిజానికి అలా ధర్మం చెల్లదు, రాముడే అర్హుడు. కానీ ఆమె ఏం చెప్పిందంటే, భరతుడు దగ్గర లేడు, రాముడు పట్టాభిషేకం చేసుకుంటాడు. పట్టాభిషేకం చేసుకున్న తర్వాత రాముడి దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే, పట్టాభిషేకార్హుడైన వాడు భరతుడు కూడా ఉన్నాడు కనుక ఆ భరతుణ్ణి ఇక తిరిగి రాకుండా చెయ్యాలనుకుంటాడు. అందుకే దేశాంతరవసయిత్వ, ఇక ఈ దేశంలో ఉండకుండా వెనక్కి తిరిగి రాకుండా దేశాంతరం పట్టిపోయేటట్టయినా చేస్తాడు. అది సాధ్యం కాకపోతే లోకాంతరమథాపివ, మార్గమధ్యంలోనే చంపించేస్తాడు. చంపిస్తే భరతుడు పైలోకాలకు వెళ్ళిపోతాడు. ఒక్కసారి రాముడు పట్టాభిషిక్తుడైతే ఇక ఎప్పటికీ నీ కుమారుడు భృత్యుడే. రాజు కొడుకు రాజు తప్ప రాజు తమ్ముడి కొడుకు రాజయ్యే అవకాశం ఇక జీవితంలో లేదు. రాముడు రాజైపోతున్నాడు కాబట్టి రాముడు కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఇక జీవితాంతం నువ్వు నీ బిడ్డలు చేతులు కట్టుకుని సేవించాలి. రాజమాత అయిన కౌసల్య దగ్గర నువ్వు నిలబడతావు. అలాగే అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి దగ్గర చేతులు కట్టుకుని భరతుడు నించుంటాడు. నువ్వు చేసిన అవివేకమైన పని వల్ల ఇది భరతుడితో ఆగలేదు. రాముడికి కొడుకు పుడతాడు, భరతుడికి కొడుకు పుడతాడు. రాముడి కొడుకు దగ్గర భరతుడి కొడుకు చేతులు కట్టుకుని నించుంటాడు. వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా నీ అవివేకంతో శాసించావు. ఇటువంటి మాటలు ప్రబోధం చేస్తే కైకమ్మ మనసు చటుక్కున మారి అంది, పెద్ద కుమారుడికి రాజ్యం ఇవ్వడం ధర్మం కదా, ఇప్పుడు నాకు మార్గం ఏముంది, భరతుడికి రాజ్యం నేను ఎలా తేగలనని అడిగింది.
కైకమ్మకి గుర్తులేని 2 వరాల్ని మందర జ్ఞాపకం చేసింది. కోపాగృహంలో పడుకో, నీ ఎందు పరమప్రీతి కలిగిన వాడు దశరథుడు, నీ ఎందు ప్రేమ నటిస్తున్నాడు, కౌసల్యకి ఉపకారం చేస్తున్నాడు, అమాయకురాలివి నీకు తెలియట్లేదు, నువ్వు మేల్కొను, నీ దగ్గరికి వస్తాడు, నిగ్రహించు, 2 వరాలు అడుగు. ఏం కావాలని అడుగుతాడు. నీకు 2 వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసేంత వరకు హఠం చెయ్యి, చెప్పకు. చిట్ట చివర ఒప్పుకుంటాడు, ఇస్తాను 2 వరాలు, ఏం కావాలని అడుగుతాడు. నువ్వు తల్లడిల్లి నేల మీద పడుకుంటే చూడలేడు, ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు అడుగు 2 వరాలు. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజనజటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు నారచీరలు కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. అదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. పట్టిన పట్టు విడువకు, కాళ్ళు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు, బతిమాల్తాడు. ఎందుకో తెలుసా? నీ భర్త తేనె పూసిన కత్తి. పైకి నీతో ప్రియంగా ఉంటాడు, లోపల కౌసల్యకు ఉపకారం చెయ్యాలని చూస్తుంటాడు. కావాలంటే చూడు రాత్రి ఏం చేస్తాడో. అదే తలకెక్కింది. ఇంటి వ్యవహారాల్లో దాసదాసీజనం కూడా వేలుపెట్టి భర్తకి భార్యకి మధ్య ప్రవేశించి మాట్లాడగలిగినంత స్వాతంత్ర్యం ఇచ్చేస్తే చిట్ట చివరికి పరిస్థితులు అటువంటి చోటుకే చేరుకుంటాయి. మందర మాట్లాడింది, కైకమ్మ మనసు మారిపోయింది. కైకమ్మ మనసు మారి 2 వరాలు అడిగింది. శ్రీరామాయణం తిరిగిపోయింది కథ. ఎంతో సంతోషంగా ఉన్నటువంటి అయోధ్య నగరం మొత్తం కదిలిపోయింది. అందుకే మహర్షి అయోధ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి శ్లోకాన్ని గచ్చత అంటూ మొదలుపెట్టారు. గచ్చత మాతులకులం భరతేన తదానఘ అంటూ. గచ్చత అంటే వెళ్ళిపోయెను. ఒక్క అయోధ్యకాండలో మందర మాట విన్న కారణం చేత దశరథ మహారాజు గారు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళిపోయింది. కౌసల్య సుమిత్ర కైకేయిల యొక్క 5వ తనం వెళ్ళిపోయింది. సింహాసనం అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయింది. భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోయాడు. శత్రుఘ్నుడు భరతుడితో వెళ్ళిపోయాడు. అన్నీ వెళ్ళిపోయాయి. ఒక్కళ్ళ మాట, చెప్పకూడని మాట ఒక వ్యక్తి చెప్తే విన్న కారణానికి ఎన్ని కదిలిపోయాయి. 14 సంవత్సరములు అయోధ్యాపట్టణ అంతఃపురంలో ఏ వెలుగు లేదు. అయోధ్యాపట్టణంలో సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించలేదు. అంత కళకళలాడిపోయి అంత శోభస్కరంగా ఉన్నటువంటి అయోధ్యానగరం, కోసల రాజ్యం అలమటించిపోయాయి రాముడి కోసం. అంత కష్టపడవలసి వచ్చింది సీతారామ లక్ష్మణులు. ఒక్క మాట, మందర మాటకి, ఆ మాట విన్న కైక మాటకి రామాయణం అంత తిరిగిపోయింది. ఆ తిరగడం రావణ సంహారం కోసమే. కానీ మీరు మాట యొక్క వైభవంగా ఆలోచించండి. ఆలోచించినప్పుడు నరుడికి మాట ఎంత శక్తివంతమో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత తిప్పేయగలదో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత శాసించగలదో అర్థమవుతుంది. అందుకే ఒక్క మాట మాట్లాడడానికి ఎంతో ఆలోచించాలి. ప్రాతస్మరణీయులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడనిక పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక్క ప్రశ్న వేస్తే వారు వెంటనే జవాబు చెప్పేవారు కాదు. కన్నులు మూసుకొని ఒక్క 2 నిమిషాలు ఆగి జవాబు చెప్పేవారు. ఒక జవాబు చెప్పేటప్పుడు నేను పీఠాధిపత్యంలో ఉన్నాను, నేను ఏ మాట చెప్పానో దాన్ని లోకం అనువర్తిస్తుంది. నేను మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలని అంత ఆచి తూచి మాట్లాడేవారు ఆయన. మాట యొక్క శక్తి అంత వైభవోపేతంగా ఉంటుంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. కథ నడుస్తోంది. 14 సంవత్సరాలు పూర్తయిపోతాయి. వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఏ అరణ్యానికి వెళ్ళినా పక్కన సీతమ్మ ఉన్న కారణం చేత శాంతి స్థానము, ప్రియపత్ని, మనసెరిగిన ఇల్లాలు, మనసెరిగిన భర్త అయిన కారణం చేత సేవించడం తప్ప వేరొకటి ఎరగనటువంటి మహాపురుషుడు లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణస్వామి ఉన్న కారణం చేత శ్రీరామాయణం చక్కగా నడిచిపోతోంది. వాల్మీకం కాదు కానీ
ఒక చోట ఒక మాట చెప్తారు, బహుశా రామాయణంలో ఒక శ్లోకాన్ని ఆధారం చేసుకుని చెప్పారు. అది రాముడు ముందు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. వాల్మీకంలో శ్లోకం, వాల్మీకంలోది, చెప్పే విషయం వాల్మీకంలోది కాదు. వెడుతుంటే ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు నిండా ఒక తీగ అల్లుకుంది. ఆ తీగ పెద్ద పెద్ద పువ్వులు పూసింది. రాముడు ఆగి సీతమ్మ వంక చూసి అన్నాడు, సీత, చెట్టుకి చెట్టుగా అందం లేదు, అంత పెద్ద చెట్టు అయినా దానికి అందం ఎక్కడిది? ఆ తీగ అల్లుకుని పువ్వులు పూసింది చూసావా? పరాశర భట్టర్లు అంటారు, అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానూకహర్ది స్థననయన గుళుచ్చ స్పార పుష్పద్దిరీఫ రజితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క స్థనములు ఒత్తుకునేటట్టుగా శ్రీ మహావిష్ణువుని కౌగిలించుకుంటుందిట. శంకర భగవత్పాదులు కూడా శివానంద లహరిలో ఇదే భావాన్ని వ్యక్తం చేస్తారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ పార్వతీదేవి చేత కౌగలింపబడిన శివస్వరూపం అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్ర ప్రభు ఒక్కడు ఒక పక్క. శ్రీరామాయణంలో ఆ సందర్భంలోనే ఒక అద్భుతం జరిగింది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. బుధవారం దశమి శతభిష నక్షత్రం, సూర్యోదయ సమయంలో ఇంద్రయోగం. సమస్త శుభ కార్యక్రమాలు ప్రారంభింపచేయడానికి అనుకూలించేటటువంటి రోజు. దేవతా సంబంధమైన కార్యాలే కాకుండా మానవ సంబంధమైన శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి గొప్ప రోజు. ఈరోజు చేసే సమస్తమైన పనులు విజయాన్ని ఇస్తాయి. ఇంద్రయోగం విశేషమైంది. ప్రదోష కాలంలో ప్రధానంగా విష్ణుదేవత ఆరాధన చేయటం, అలాగే గోపూజ చేసుకోవటం, విష్ణు సందర్శనం. దశమి కాబట్టి ముఖ్యంగా విజయ సంబంధమైన సంకల్పంతో విష్ణు సహస్రనామాన్ని ప్రదోషంలో చదువుకున్నట్లయితే వివాహం కాని వారికి వివాహ సిద్ధి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారంలో నష్టాలు వస్తున్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి, ధనయోగము, ఇవన్నీ ప్రదోషంలో విష్ణు సంబంధమైనటువంటి దేవతా ఆరాధన చేయటం ద్వారా, ప్రదోషంలో విష్ణు దీపాన్ని వెలిగించడం ద్వారా, అశ్వత్థ ప్రదక్షిణాలు చేయటం ద్వారా, గోవిందనామాలు చదువుకోవడం ద్వారా సిద్ధిస్తాయి. రేపటి శుభ నక్షత్ర వార యోగాలను పరిశీలన చేసినట్లయితే ఏకాదశి గురువారం వచ్చిన రోజు ఉపవాసానికి అనుకూలించేటటువంటి శుభవారం, శుభయోగంగా ఉంటుంది. ఏకాదశి ఘడియలు ఉపాసనకి ఉపవాసానికి సహకరిస్తాయి. విశేషించి రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే కలిసి వస్తుంది. అలాగే విశేషించి విష్ణు ఆరాధన, విష్ణు అవతారములలో ఉన్నటువంటి దైవాలని ఆరాధించడం, అలాగే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఏకాదశి ఉండటం చాలా విశేషం. దాంతోపాటుగా భద్ర నక్షత్రాలు పరిపాలిస్తున్నాయి. రేపు సూర్యోదయ సమయంలో పూర్వాభాద్ర నక్షత్రం 6:24 వరకు ఉండి అక్కడి నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. ఉత్తరాభాద్ర గురువారం ఏకాదశి యోగం, విష్కంభ యోగం. గణపతిని ఆరాధించి బయటికి వెళ్ళటం ద్వారా కార్యసిద్ధి వస్తుంది. ఈ గురువారం దేనికి సంకేతము? ఆలోచనకు సంకేతం, మేధా సంపత్తికి సంకేతం, విచక్షణ, వివేకము, విద్య, వినయము, విజ్ఞానము, ఈ పనులు ప్రారంభించడానికి సహకరిస్తుంది. అంటే మనం ఎప్పుడో పనులు ప్రారంభించేసి ఉంటాం. రేపు ఆ కార్యములు నెరవేరటానికి మరొకసారి పెద్దల్ని కలిసి మనకి సంబంధించినటువంటి సంకల్పాలని వారి ముందు ఉంచితే రేపు విజయాలు వస్తాయి. ప్రధానంగా పెట్టుబడిదారులకి కలిసి వచ్చేది వ్యాపార సంబంధమైన లాభాలే కాకుండా ఏకాదశి ఆధ్యాత్మిక చింతనలో ఉండేటటువంటి వారికి పారాయణాలు సిద్ధించడానికి, దైవబలం పరిపూర్ణంగా చేకూరటానికి
సహకరించేవారం. ఏకాదశి గురువారం కలిసింది కాబట్టి సాయినాథుణ్ణి ఆరాధించడం, స్మరించడం, దర్శించడం మంచిది. సాయిబాబా ప్రీతిగా ధునిలో కొబ్బరికాయ సమర్పించిన, అలాగే పూర్ణఫలం శ్రీఫలాన్ని సమర్పించిన, అంటే మారేడు ఫలాన్ని, బిల్వ ఫలాన్ని సమర్పిస్తే మంచి జరుగుతుంది. ఏకాదశి గురువారం కాబట్టి లక్ష్మీ ఆరాధన, గోసేవ ఎంతగానో సహకరిస్తాయి. వారం అనుకూలత. శనివారం నాడు ఆచరించదగిన కార్యాలేంటి? ఏ కార్యక్రమాలు ప్రారంభిస్తే కలిసి వస్తాయి? త్రపుసీసాయసో అశ్మాస్త్ర విషపాపాసవానృతం సిద్ధిదా క్రూరవారేషు యదుక్తం కర్మ సిద్ధ్యతి. శాస్త్రరీత్యా శనివారం శనికి ఇష్టమైన వారం. శని అధిష్టాన దైవంగా ఉన్నది కాబట్టి శని ప్రీతికరమైన పనులే చేయాలి. తరగము, సీసము, ఇనుము, రాయి, అస్త్రములు, విషము, పాపకర్మలు, ఆసవములు, స్థిరకర్మలు, వాస్తు సంబంధమైన కార్యములు ఆచరించడానికి ఉపయుక్తమైన వారం. ఆసవము అంటే అరిష్టము. అరిష్టములు తొలగటం కోసమే చేసే ప్రయత్నాలు. అంటే అరిష్టములు అంటే ఇబ్బందులు, విఘ్నాలు, ఆటంకాలు, సమస్యలు, బాధలు, దోషాలు, ఇన్ని చెప్పుకోవచ్చు. మనకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలంటే శనివారం నాడు ప్రారంభం చేస్తే ఆ కార్యములన్నీ విజయాలు ఇస్తాయి. దోషములు తొలగటం కోసమై, ఆటంకాలు దూరం అవటం కోసమై శనిని ఆరాధించాలి. శనివారం నాడు కార్యక్రమాలు ప్రారంభించాలి. త్రపు సీసా అయసహ. త్రపు అంటే తరగం, సీసా అంటే సీసం, అయసహ అయము అంటే ఇనుము, అశ్మ అంటే రాళ్ళు, అస్త్ర సంబంధము అంటే ఆయుధాలు, విషపాప విషరోగాలు, పాప పనులు. పాపం ఎక్కువైపోయింది, భయం ఎక్కువైంది, మానసిక భయం. మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నాం, ఎతటి వారికి ఇబ్బంది కలిగిస్తున్నాం, హాని కలిగిస్తున్నాం, మన వల్ల కావటం లేదు. కొన్ని ఇబ్బందికరమైనటువంటి అలవాట్లు మనకున్నాయి, అవన్నీ వదిలేయాలి. ఇట్లాంటివన్నీ పాపములు తొలగించుకోవాలంటే, పుణ్యం వృద్ధి చెందాలంటే పాపం తొలగించుకునే ప్రయత్నం శనివారం నాడు మొదలవ్వాలి. అందుకనే వెంకటేశ్వర స్వామి వారికి నీలాలు శనివారం నాడు సమర్పించడం ద్వారా మనకి పాపములన్నీ పోతాయి. పాపములు తొలగించే దైవం వెంకటేశ్వర స్వామి, పాపములు ఇచ్చే దైవం శని. పాపములు శని వల్ల వస్తున్నాయి కాబట్టి పాపములు తొలగించు నాయనా అని ఆయనకిష్టమైన వారం నాడు మనం పాపములు తొలగటం కోసమే చేసే ప్రయత్నములు శనివారం నాడు చేస్తే ఆ దోషాలు పోతాయి. ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళి రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తే శత్రుత్వం పోయి మిత్రత్వం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఏవి చేయకూడదు, వ్యాపార ప్రయత్నాలు, ధన ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే శుద్ధి చేసుకునే క్రమంలో మనస్సును శుద్ధి చేసుకునే పనులు, ఆత్మను శుద్ధి చేసుకునే పనులు, ఆత్మబలం పెరగడానికి, మనోబలం పెరగడానికి, విఘ్నములు తొలగించడం కోసమై చేసే ప్రతి పని క్రూర కర్మలు అంటాం, దీన్ని పాపకర్మలు అంటాం. పాపం తొలగటం కోసమై శనివారం ఆంజనేయ స్వామి వారిని ఆరాధించాలి. శని ప్రీతిగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. సాక్షాత్తు శని భగవాను ఆరాధించాలి. ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది ఈ రోజున. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శనివారం నాడు జన్మించిన వారి శుభలక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ రంగాల్లో వారు రాణిస్తారు, ఈ అంశాన్ని పరిశీలించేద్దాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన హనుమత్ జయంతి సందర్భంగా సకల కార్యాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి హనుమంతుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. హనుమత్ జయంతి సందర్భంగా గృహంలో దక్షిణ దిక్కులో ఒక పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ప్రసన్నాంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని కానీ
పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని కానీ ఉంచాలి. ఆ చిత్రపటానికి పసుపు, కుంకుమ, గంధము అలంకరించాలి. స్వామివారి చిత్రపటం ముందు వీలైతే 5 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకొని ఆ మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి జిల్లేడు ఒత్తులు వేసి దీపాలను వెలిగించాలి. అలా వీలు కాని పక్షంలో వెండి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత హనుమంతుల వారికి ప్రీతిపాత్రమైన విధంగా మల్లెపూలతో, నందివర్ధనం పూలతో, సంపెంగ పూలతో స్వామివారిని పూజిస్తూ స్వామివారికి సంబంధించిన నామాలను జపించుకోవాలి. పూజ చేస్తున్న తరుణంలో సింధూరం రాసినటువంటి తోరాన్ని చేతికి కట్టుకొని స్వామిని పూజించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. పూజ మొత్తం పూర్తి కాగానే స్వామివారి ప్రీతి కోసం ఆవు నెయ్యిలో 5 ఒత్తులు తడిపి స్వామివారికి పంచహారతి ఇవ్వాలి. స్వామివారికి 5 సంఖ్య అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల హనుమత్ జయంతి సందర్భంగా స్వామికి 5 అరటి పండ్లు, 5 అప్పాలు, 5 తమలపాకులను నివేదన చేయటం ద్వారా సకల కార్యాలలో సులభంగా జయాన్ని పొందవచ్చు. హనుమంతుల వారు అరటి తోటలలో సంచరిస్తూ ఉంటాడు. అందుకే ఆయన్ని కదలీవన మధ్యస్థం అంటూ ప్రార్థిస్తాం. అందువల్ల ఈరోజు ఎవరైనా సరే ఒక అరటి చెట్టు కింద హనుమంతుడి యొక్క చిత్రపటాన్ని ఉంచి స్వామిని పూజించినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అరటి చెట్టు కింద హనుమంతుల వారి చిత్రపటాన్ని ఉంచి స్వామిని పూజించి అరటి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. అలాగే దేవాలయంలో ఉన్నటువంటి హనుమంతుడిని దర్శించటం ద్వారా దేవాలయంలో హనుమంతుల వారిని దర్శించినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని చదవటం ద్వారా, అదేవిధంగా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ప్రదక్షిణలు లెక్కించటానికి పసుపు కొమ్ములను ఉపయోగించటం ద్వారా హనుమంతుల వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. రుణ బాధలను తొలగింపజేసుకొని ఆర్థిక వృద్ధిని పొందవచ్చు. అలాగే హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం పూట స్వామివారికి బెల్లము, కొబ్బరి, లడ్డూలు వీటిలో ఏదైనా నివేదన చేయటం ద్వారా, మధ్యాహ్న సమయంలో నెయ్యి, చపాతీలు వీటిలో ఏదైనా నివేదన చేయటం ద్వారా, సాయంత్రం పూట మామిడి పండు, జామ పండు, అరటి పండు వీటిలో ఏదైనా నివేదన చేయటం ద్వారా, స్వామికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించటం ద్వారా, 3 సమయాలలో వేర్వేరు నైవేద్యాలను నివేదన చేయటం ద్వారా సకల దోషాలను తొలగింపజేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే స్వామివారికి ఉద్వర్తనం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అంటే నువ్వుల నూనెలో కొద్దిగా సింధూరం వేసి సింధూరం కలిపినటువంటి నువ్వుల నూనెను స్వామివారి యొక్క చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ లేపనం చేయాలి. ఇలా చేస్తే దాన్ని ఉద్వర్తనం అంటారు. దీని ద్వారా హనుమంతుల వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు స్వామివారికి తెల్ల ఆవాల పిండి, మిరియాల పొడి ఈ రెండింటినీ కలిపి నివేదన చేసినట్లయితే సకల శత్రు బాధలను తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. దేవాలయంలో సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించి సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి చుట్టూ ఈరోజు ప్రదక్షిణలు చేయటం ద్వారా జాతక చక్రంలో కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కుజదోషం నుండి సులభంగా బయటపడవచ్చు. వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ముద్గల పురాణంలో చెప్పబడిన 32 గణపతి రూపాలలో ఏ రూపంలో ఉన్న గణపతిని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కుజదోష నివారణకు, దాంపత్యంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, రుణ బాధలను నివారింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన, కుజుడికి ప్రీతిపాత్రమైన కందులను దానం చేసేటప్పుడు ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు హనుమత్ జయంతి. రామదూత అయినటువంటి ఆ హనుమంతుల వారిని ప్రతి వాళ్ళు కూడాను తమ గృహాల్లో చక్కగా ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. వాస్తు శాస్త్రరీత్యా ఏదైనా పెరిగినటువంటి దోషాలు కనిపించినప్పుడు ఆ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయలుపడటానికి పొడుగాటి కర్రకు ఆంజనేయ స్వామి వారి యొక్క జెండాను నైరుతి మూలలో కనుక ప్రతిష్ఠించినట్లయితే ఆ జెండా అలా గాలికి ఊగుతూ ఉన్నట్లయితే కొంత వాస్తు దోష నివృత్తికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జెండాపై కపిరాజు కాబట్టి ఆయన రక్షణ కవచంగా ఉండి ఇంటిని
చక్కగా రక్షించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా మీ పూజా మందిరంలో తోకాంజనేయ స్వామివారి యొక్క ఫోటో గనక ఉన్నట్లయితే ఆ తోకకు చివరి నుంచి మొదటి వరకు కూడాను సింధూరపు బొట్లు అలంకరించి దానిపై కుంకుమ వ్రాసి స్వామివారికి ఇష్టమైనటువంటి దండను చక్కగా పూమాలను అలంకరింపచేసి తరువాత హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఆంజనేయ దండకాన్ని కూడాను చక్కగా పఠించాలి. వీలైతే మన్య సూక్త పారాయణ అని ఉంటుంది. అది అభిషేక తత్వంలో చేసేటువంటి ప్రక్రియ. చక్కగా గనక ఇంటిలో గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహం ఎప్పుడూ కూడా చక్కటి అదృష్టకరమైన ప్రభావంతో విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ హనుమత్ జయంతి సందర్భంగానే బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాదులతో పాటు మామిడి పండును చక్కగా నమస్కృతాంజలి గడిస్తూ దానం చేయటం సర్వ శుభఫలప్రదంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మహోన్నతమైనటువంటి ఈ హనుమత్ జయంతి నాడు రామనామ సంకీర్తనం, విష్ణు సహస్రనామ పారాయణం గృహంలో కనుక చక్కగా అందరూ కలిసికట్టుగా కూర్చొని పారాయణ చేసినట్లయితే స్వామివారికి ప్రీతివంతమైనటువంటి అప్పాలు నైవేద్యంగా సమర్పించి వాటిని 10 మందికి కనుక పంచినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహం విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మీరు ఇంటిలో స్వామివారికి గుగ్గిలము లేక ఎటువంటి ధూపాన్ని సమర్పించినప్పటికీ ఆ ధూపం అంతా కూడా ఇళ్ళంతా చూపించి ఇంటి సింహద్వారానికి ముందు భాగాన రామ అనేటువంటి పదాన్ని సింధూరంతో గనక వ్రాసినట్లయితే చాలా చక్కటి సుసంపన్నమైనటువంటి ప్రభావం మీ గృహంలో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. హనుమంతుల వారి యొక్క దివ్యవంతమైనటువంటి తత్వచింతనలో కష్టాల నుంచి బయలుపడటానికి రామనామం బాగా సహకరిస్తుందని గుర్తిరిగి ఇంటిల్లిపాది కూడాను ఓం రామ్ 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 కష్టం స్వాహ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు గనక పఠనం చేసినట్లయితే ఎటువంటి కష్టాలు కూడాను ఆ గృహంలోని వారిని దరిచేరవు అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం. ఈ రోజున మీరు ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళి స్వామికి పూజలు చేయించి తమలపాకుతో పూజలు చేస్తారు. అలాగే స్వామివారికి నైవేద్యంగా వివిధ రకాలైన పళ్ళతో పాటుగా అప్పాలు గారెలు కూడా నైవేద్యంగా పెట్టేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ దేవాలయంలోని సింధూరాన్ని తీసుకుని వచ్చి మీ యొక్క గృహానికి ఉన్నటువంటి సింహద్వారాన్ని తలుపు పైన రామ అనేటువంటి పదాన్ని గనక వ్రాసి సింధూరంతో నమస్కృతాంజలి గనక ఘటించినట్లయితే మీ గృహంలోని సర్వవాస్తు దోషాల ప్రభావం ఎటువంటి విపత్కర పరిస్థితిని కూడా ఏర్పరచకుండా రక్షింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే నిద్రించేసమంటి సమయంలో విచిత్రాతి విచిత్రమైనటువంటి పీడకలు వస్తున్నాయి. సరైనటువంటి నిద్ర పట్టడం లేదు. దాని రీత్యా అనారోగ్యం వేధిస్తోంది. దీని నివారణకు వాస్తు శాస్త్రరీత్యా ఏదైనా మార్గం ఉన్నదా అని చెప్పేసి సమస్య. కలత నిద్ర, కలల నిద్ర ఏమిటిదంతా అని చెప్పేసి మనకు శాస్త్రం ఉంది. ఈ పీడకలలు వాటికి సంబంధించినటువంటి నివారణ ఉపాయ రీత్యా మీరు నిద్రించేటువంటి గదిలో వాయువ్య దిశలో గోడకు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను తగిలించి దానికి సింధూర బొట్టు అలంకరింపచేసి ఆ చిత్రపటానికి పగడపు మాలను దండగా వేసి నమస్కృతాంజలి ఘటించి మీరు నిద్రించే సమయంలో రామ్ రామాయ నమః అని చెప్పేసి ధ్యానం చేసి నమస్కృతాంజలి ఘటించి కనుక సింధూరం పెట్టుకొని కనుక నిద్రించినట్లయితే
మీకు పీడకలలు, దుస్వప్నాలు అనేటువంటివి రాకుండా రక్షించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మీరు తరచూ దృష్టి దోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవటానికి, చక్కటి శుభ ఫలితాలను పొందటానికి ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి ఎర్రటి పూలమాలను అలంకరించండి. స్వామి ముందు 5 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని సమర్పించండి. స్వామికి సమర్పించిన సింధూరాన్ని మీరు ధారణ చేయటం ద్వారా దృష్టి దోషం నుండి సులభంగా బయటపడవచ్చు. చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు.